వచ్చావు? నన్నెందుకు బయటికి రమ్మన్నావు? రెస్పాన్స్ అంటే ఇది. ప్రియురాలు పిలిస్తే ప్రియుడు, ప్రియుడు రమ్మంటే ప్రియురాలు. ఆలస్యం అనే మాటకి చోటే ఉండదు. ఇది ఘాటైన ప్రేమకి సింబల్. నో డౌట్, నో కన్ఫ్యూజన్, కన్ఫర్మ్. ఏంటిదంతా? ట్రయల్. ఈ 2 SMS నాదే, ఆ 2 SMS నాదే. కానీ ఇద్దరు ఎంత బాగా స్పందించారో. మీ దిల్ కా ధడ్కన్ ఎంత క్లియర్ గా వినబడుతోంది. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా అని చాలా చాలా క్లియర్ గా DTS సౌండ్ లో వినిపిస్తోంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? తెలీదా? శాడిజం. మీ మధ్య సీక్రెట్ లవ్ స్టోరీ ఉంది అంటే మీరు నన్ను అన్నది అదేగా. అందుకే నాది శాడిజమో మీది సీక్రెట్ ప్రేమిజమో అన్న నిజం తెలుసుకోవడానికి చిన్న టెస్ట్. రావోయి చందమామ అనగానే వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే అంటూ వచ్చి నా డౌట్ క్లియర్ చేసి మీ ప్రేమ నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. నీవు లేక వీణ అని ఆవిడ, నన్ను దోచుకుందువటే అని నువ్వు డ్యూయెట్లు పాడుకుంటూ ఎందుకిలా ఇంత ఘాటుగా ప్రేమించుకొని చాటుమాటుగా కలుస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు? ప్రేమంటే ఇది అని దిల్దార్గా జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అంటూ బయటపడి జోరుగా హుషారుగా హాయిగా షంషేర్గా 50-50 నీవో సగం నేనో సగం మనదే ప్రేమ సామ్రాజ్యం అని చెప్పొచ్చుగా. స్టాప్ ఇట్. స్టాప్ ద నాన్సెన్స్ మిస్టర్ సాకేత్. అయ్యో అలా అరవకు సీత. నేనేం మీ మీద కోపంతో ఇదంతా చేయట్లేదు. మీరు నవతరం నాయకులు, భావుకతున్న ప్రేమికులు. మీరు ప్రేమికులకు ఆదర్శంగా నిలవాలని నా కోరిక. వాస్తవానికి మీరు నన్ను అర్థం చేసుకోలేదు. కారణం నాకు సరిగా ప్రవర్తించడం తెలియదు. అపార్థానికి అవకాశం ఇచ్చాను. నువ్వేమో అనుమానిస్తున్నాను అని అనుకున్నావు. బ్రదర్ ఏమో శత్రువు అనుకున్నాడు. యాక్చువల్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రేమికులని విడదీయకూడదు, పాపం మూట కట్టుకోకూడదు అని. జీవితకాలం ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమేనే అని తను పాడుకొని బాధపడకుండా ఉండాలని, మనసే లేని మనువేలా అని, నువ్వు జీవితాంతం విచారించకూడదు అని. అంతే. అసలు నేను ఏదో ఉంది అనగానే ఎస్ ఉంది అని మీరు బయటపడుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. మన మధ్య అగాధం ఏర్పడేదే కాదు. అనవసరంగా 4 యాంగిల్ లవ్ స్టోరీ అంటూ నేను అనేవాణ్ణి కాదు. మీ దారిన మీ పెళ్లి, నా దారిన నా పెళ్లి జరిగి 2 జంటలు అవుట్ ఆఫ్ ఇండియా హనీమూన్కి వెళ్ళుండేవి. చూడండి, ప్రేమించుకోవటం అందరికీ తేలిగ్గా దక్కే అదృష్టం కాదు. మీకు దక్కింది. ఆ అదృష్టాన్ని ఒకరు అమ్మా నాన్నల కోసం, మరొకరు మరో కారణం కోసం కాలదన్నుకోవద్దు. అలాంటి ప్రయత్నం చేశారు కనుకే మీరు ఇలా బాధపడాల్సి వస్తోంది. ఏదైతేనే మీ ప్రేమ ఎంత పవర్ఫుల్లో మీరిలా ఒకరి కోసం ఒకరు పరుగు పరుగున రావడమే ప్రూవ్ చేసింది. సో ఆత్మవంచన చేసుకోకండి, ధైర్యం చేయండి. మీ ప్రేమను సమర్థించే
ఈ సాకేత్ ఇప్పుడు మీకు సపోర్ట్ గా ఉన్నాడు. కమాన్, ధైర్యంగా మీరు ఎస్ అనండి. నేను మీ సుఖ సంతోషాలకి మంచి రూట్ చూపిస్తాను. చూడు, రాత్రిపూట ఇలా మా ఇంటికి వచ్చి అతను ఇక్కడికి వచ్చేలా చేసి నన్ను బయటికి రప్పించి దానికి ఏదేదో అర్థం చెబుతూ నీ అనుమానాలకి సాక్షులుగా నిలిపే పిచ్చి ప్రయత్నాలు చేయకు. నువ్వు అనుకుంటున్నట్టుగా మేమేం ప్రేమించుకోలేదు. అసలు మాకు ఆలోచనే లేదు. అరుచి నిన్ను అవమానించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. అరిస్తే అవమానపడేది నువ్వు కానీ నేను కాదు. రేపు పెళ్ళనగా రాత్రి మరో మగాడితో ఆరు బయట మంతనాలేంటని ఇలా కలిసిన మిమ్మల్ని నిలదీస్తారు కానీ నన్ను కాదు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. మమ్మల్ని బయటికి పిలిచి అవమానిస్తారంటావే? దీనికి సాక్ష్యం లేదు. ప్రత్యక్షంగా మీరు మాత్రమే ఉన్నారు. ఇంకా ఎందుకు, నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది? కోటలోని రాణిని తోటలోని రాముడు గుర్రం మీద ఎత్తుకెళ్ళినట్టు నువ్వు సీతని తీసుకుని, ఇంగ్లీష్లో ఏమంటారు, జంప్, అదే తెలుగులో పారిపోవడం, పచ్చిగా చెప్పాలంటే లేచిపోవడం అంటారు. అది చేయండి. ఖర్చులు భరిస్తా, సౌకర్యాలు కల్పిస్తా. సాకేత్, ఏం కూసావ్? నా కూతల గురించి అరవకు. రైలు కూతేసే లోపు సర్దుకునొచ్చాయి. రఘురాం బైక్ మీద వెళ్ళినా వెళ్ళొచ్చు. తెల్లారేసరికి నేనొచ్చి మీ వాళ్ళకి మీ ప్రేమ గురించే కాదు, అసలు ప్రేమంటే ఏంటో వివరంగా చెప్పి ధైర్యంగా ఉండేలా చెప్తా. ఓకేనా? భయపడకు సీత. ఆర్ యు మ్యాడ్? ఎందుకు అలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఇదేమిటి సీత టైంలో ఫోన్ చేస్తుంది? హలో, సీత పెళ్ళైపోతే ఇక్కడ నువ్వు, అక్కడ సీత పిచ్చోళ్ళు కాకుండా ఉండడానికి. బాగుంది బాబు, చాలా బాగుంది. చదువు సంస్కారం ఉన్నవాడివి, ఇదే నన్ను ఇచ్చే సలహా? పైగా సపోర్ట్ చేస్తానంటున్నావు. తప్పు బాబు, చాలా తప్పుగా వ్యవహరిస్తున్నావు. తప్పు నాది కాదండి. స్వచ్ఛమైన ప్రేమకి ద్రోహం చేస్తున్న వీళ్ళది. ప్రేమించనే కూడదు, ప్రేమిస్తే కలిసి బతకాలి, అంతే. అందరూ ప్రేమికుల్లా కాకుండా వీళ్ళకి మరో అదృష్టం వరించింది. అదేంటంటే అమ్మాయి తల్లిదండ్రుల ముందే ప్రియుడితో పారిపోవడం. కాదు లేదు అంటే మళ్ళీ అలాగే వాగుతావే? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మీరు బైక్ ఎక్కాక నేను టాటా బై బై ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ వెళ్తా. షట్ అప్. స్టార్ట్ అర్జెంట్. లేట్ చేయకు బ్రదర్. ఆలస్యం చేస్తే శుభముహూర్తం మీ మధ్య అగాధం ఏర్పరుస్తుంది. జీలకర్ర బెల్లం ఓ తాళి సీతని నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాయి. అక్షింతలు అడ్డుగోడలవుతాయి. తలంబ్రాలు కలల్ని చెదరగొడతాయి. లేట్ చేయకు బ్రదర్. హలుడు గారు, ఏంటా మాటలో? అత్తయ్య గారు, మీకు తెలీదు. తెల్లారితే జనం చూస్తారు. అసలు ఆచారం ప్రకారం ఈ లేచిపోవటాలు రాత్రిలే చేస్తారు. అందుకే తొందర పెడుతున్నా.
దగ్గరుండి లేచిపోయే ప్రేమికులకి చేతులుపే అదృష్టం అందరికీ రాదు. ఆప్తమిత్రులకి మాత్రమే. ఇలా అయినా మీ స్నేహితుడినయ్యే అవకాశం ఇవ్వండి. నోర్మై రాస్కెల్. పిచ్చి ఆసుపత్రిలో అడ్మిషన్ నేను ఇప్పిస్తాను రా పిచ్చి వెధవా. ఏంట్రా ఏంట్రా ఇదంతా? దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది దాటి ప్రవర్తిస్తే ఎవరికైనా పిచ్చే అంటారు. తాతయ్య, ఛీ! నన్ను అలా పిలవకరా. నువ్వు అలా పిలిస్తే నీలాంటి మూర్ఖుడికి తాతయ్యనయ్యానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయినా నీకు వీళ్ళకి సంబంధం ఏమిట్రా? వాళ్ళు ప్రేమించుకుంటున్న వాళ్ళు అని నువ్వెవడోలా తేల్చడానికి? ఏం హక్కుందని, ఏమవుతావని రా నువ్వు వాళ్ళకి వెధవ సలహాలు ఇస్తున్నావు? వీడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి. పదరా, పదమని చెప్పేది నీకే. కదలకపోతే నేనే పోలీసులకు ఫోన్ చేసి న్యూసెన్స్ కేసు పెట్టిస్తా. లోపలేసి పిచ్చి వదిలిందాకా కొడతారు. పిచ్చి కుదరకపోతే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అప్పుడు కానీ నీ రోగం కుదరదు. నాకేం పిచ్చి లేదు. పిచ్చి వీళ్ళది, ప్రేమ పిచ్చి. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. రాస్కెల్. పదరా, పదరా ముందు. రా అంటే రా, రా. ఎక్క, ఎక్క, ఎక్కరా పని. సారీ సీత గారు. నువ్వేం చేసావు బాబు సారీ చెప్పడానికి? సీత, అమ్మ సీత, సీత, అమ్మ సీత, అమ్మ సీత, అమ్మ సీత, సీత గారు. సీత, సీత, ఐడియా. అమ్మ సీత. రే కిట్టు, ఓకే బావా. సరే పద. ఏంటో మంగా, 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 రండి, అందరూ రండి. ఏమిటంత పెద్దగా అరుస్తున్నారు? నేను అరవటం కాదు. నీ మనవడు పిచ్చెక్కిన వాళ్ళగా వీధిలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తున్నాడు. నా గుమ్మడికాయ తీసి లోపలికి రమ్మన్నప్పుడే ఏదో పైత్యం ముదిరింది అనుకున్నాను. ఆ పైత్యమే ఇవాళ పిచ్చిగా మారినట్టుంది. నిమ్మకాయలు తెప్పించి తలకు బాగా మర్దం చేయించు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేశాడని అలా అంటున్నారు? చెప్పరా, నువ్వేం చేసావా ఘనకార్యం చెప్పు. నాకు కాదు, నీకు అయిన వాళ్ళని నమ్మని పిచ్చి, కాని వాళ్ళని నమ్మే పిచ్చి. అయినా నా మీద కన్నా వాళ్ళ మీదే నీకెందుకంత ప్రేమ? వాళ్ళని వెనకేసుకొస్తూ నన్నెందుకు తప్పుడుతున్నావు? రేయ్, కాని పనులు చేసి మళ్ళీ అడ్డదడ్డంగా మాట్లాడుకో. కాని వాళ్ళు అయిన వాళ్ళని కాదు.
చేయకూడని పనులు చేస్తే ఎవరికైనా సరే పిచ్చి అంటారు. నీకసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పనే వచ్చింది. వాళ్ళని అనాల్సిన అవసరం నీకేమిట్రా? ఏం చేశాడని అలా అంటున్నారు? ఇదిగో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు కొట్లాడుకుంటారే. ఏ సమాధానం చెప్పమంటావే? ఏ సమాధానం చెప్పమంటావు? రేపు పెళ్ళవలసిన పెళ్ళింటికి వెళ్ళిందే కాక అక్కడికి ఆ రఘురామును పిలిచి అసలు ఆచారం ప్రకారం ఈ లేచిపోవటాలు రాత్రిలే చేస్తారు. దగ్గరుండి లేచిపోయే ప్రేమికులకి చేతులుపే అదృష్టం అందరికీ రాదు. అలా లేచిపోండి డబ్బులు ఇస్తానన్నాడు ఏమన్నా సబబుగా ఉందా? ఏమిట్రా ఇదంతా? ఆయన చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళ నాకేం లేదు. అర్జెంటుగా వాడినో సైక్రాటిస్ట్కి చూపించడం చాలా మంచిది. పోండి డబ్బులు ఇస్తానన్నాడు ఏమన్నా సబబుగా ఉందా? ఏమిట్రా ఇదంతా? ఆయన చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళ నాకేం లేదు. అర్జెంటుగా వాడినో సైక్రాటిస్ట్కి చూపించడం చాలా మంచిది. మంచి సలహా ఇస్తున్నారు మావయ్య, చాలా మంచి సలహా ఇస్తున్నారు. తీసుకెళ్ళండి, ఒక మంచి సైక్రటిస్ట్కి చూపించి పిచ్చి పట్టిందని ముద్ర వేయించండి. ఏంటమ్మా ఏంటి నువ్వు అనేది? లేకపోతే ఏంటి మావయ్య, వాడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అనటమే కానీ అసలు వాడు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటని ఏ రోజైనా ఆలోచించారా? నిప్పులు ఎందే పొగరాదు అంటారు. అలా అని నేను సీతం తప్పు పట్టను. వంక పెట్టలేని గుణవంతురాలు. కానీ ఆ రఘురాం వైపు ఆలోచించారా? వాడు ఎంతవరకు కరెక్ట్ అని మీరు తెలుసుకున్నారా? వాడేదైనా దుర్బుద్ధితో ఈ అమ్మాయికి చెడు చేసే ప్రయత్నంలో ఉన్నాడేమో, ఎవరికి తెలుసు? ఏమి లేకుండా వీడెందుకంటాడు? మనం చూడండి వీడేదో చూసుంటాడు. మనకు తెలియంది వీడికేదో తెలిసింది. అందుకే వీడిలా ప్రవర్తిస్తున్నాడు. దేనికైనా ఓ పద్ధతి ఉంటుందమ్మా. కానీ వాడు ఆ పద్ధతి తప్పాడు. అలా మీరు అనకండి మావయ్య. అసలు వాడు ఎలా ఉండేవాడు, ఎందుకు ఇలా మారిపోయాడని మీరు ఏమైనా ఆలోచించారా? అత్తయ్య గారి పెంపకం నెంబర్ 1. ఆవిడ పెంపకంలో నెంబర్ 1గా పెరిగాడు. వీడి మంచితనం మనకు తెలుసు. చదువుల్లో ఫస్ట్, తెలివితేటలు అద్భుతం. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. మీరెవరి సహకారం లేకుండానే స్వయంగా గొప్ప స్థానానికి ఎదిగాడు. రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి వాడు ఈరోజు పిచ్చివాడు అనిపించుకుంటున్నాడంటే ఆ సీతా రఘురాముల కన్నా వీడి ఆందోళన, వీడి స్థితి మనం పట్టించుకోకపోవడమే. అంటే మేమేం పట్టించుకోవట్లేదని నువ్వు అనేది? అన్నదదే. ఇంకనేదేంటి? ఆహా, మరి మేం పట్టించుకోకపోతే కొడుకుని అంత అర్థం చేసుకునేదానివి నువ్వే కల్పించుకుని చక్రం తిప్పకపోయావా? చక్రాలన్నీ మీ చేతుల్లోనే కదా పెట్టుకుని తిప్పేది. నాకు విలువ, నా మాట అంటే మీకు ఎవరికైనా లెక్కుంటేగా నేను కల్పించుకోవడానికి. మరి ఇప్పుడు ఏం కుమ్ములు చేయని మాట్లాడుతున్నావు? నా కొడుకు పిచ్చి పట్టిందంటే తట్టుకోలేక వాడి ఇల్లు వాకిలి పట్టకుండా ఇలా వేళాపాడ లేకుండా తిరుగుతూ బుర్ర పాడు చేసుకుంటున్నాడు కనుక. వాడు బుర్ర పాడు చేసుకోవడం కాదమ్మా, మన బుర్రలో పాడు చేస్తున్నాడు. ఇలా అనబట్టే వాడికి వాడు నేను రైటు అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. నాకు కూడా ఎందుకో ఆ రఘురాం విషయంలో అనుమానంగానే ఉంది. అతి వినయం దూర్త లక్షణం అంటారు. వాడేదో కొంపల ముంచే మనిషి అనిపిస్తున్నాడు. నిన్నటి దాకా ఆహా ఓహో అంత మంచి ఇంత మంచి అన్నావుగా. వీడు విడవకుండా వాడి గురించి అనడం నాకు అనుమానం కలిగిస్తుంది. సీతకు తెలియకుండానే సీత మంచిది కాదని గుణహత్య చేయాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. అసలు గుణం ఉంటేగా హత్యలు చేయడానికి. ఇద్దరు ఇద్దరి దొంగలు.